ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేరుస్తుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దేశంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు రేవంత్ నాయకత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకెళ్తుందన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణకు భగవద్గీత అని, ఇది రాష్ట్ర రూపురేఖలనే మార్చేస్తుందని తెలిపారు. వికారాబాద్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు స్పీకర్. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు గడ్డం ప్రసాద్. పోరు తెలంగాణమా అలాంటి పోరు మండలం నుంచి స్వర్గీయ బి భరత్ కుమార్ గారి కుమారుడు సాంస్కృతిక కార్యక్రమాలు 2-3. తెలంగాణ దారుణమైన అణచివేతకు తోపిడికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనే వాస్తవాన్ని గ్రహించి ఉవ్వెత్తున ఉద్యమించి జూన్ 2, 2014 స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో అనేక ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి కార్యక్రమములు, సంక్షేమ కార్యక్రమములు చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశం మరియు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫో డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు